హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు అయితే నా దగ్గర ఉన్న కాసుల గొలుసుల గురించి చెప్దామని వీడియో చేస్తున్నాను. ఇవైతే బంగారం లాగా ఉన్నాయి కదా, కానీ బంగారం అయితే కాదు. ఇవైతే నేను తిరుపతిలో తీసుకున్నాను. ఇవి తీసుకొని అయితే 1 ఇయర్ పైన అయిపోతుంది. నేనైతే దేవుడి పటాలకు వేస్తాను, అప్పుడప్పుడు మా పాపకు కూడా వేస్తాను. చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇవైతే పెద్ద కాసులు. ఇవి బంగారంలో చేయించుకోవాలంటే ఒక్కొక్క కాసు ఒక్కొక్క గ్రాము ఉన్న ఇవి నేను లెక్క పెట్టాను. 108 దగ్గర ఉన్నాయి. అంటే 108 గ్రామ్స్ ఉండాలి మన దగ్గర. ఇంకా ఈ చైన్ అన్నీ కలిపితే ఇంకా ఎక్కువే ఉండాలి. 10 తులాల దగ్గర ఉండాలన్నమాట. ఇదైతే నేను 100 రూపీస్కి తీసుకున్నాను. ఇదైతే పెద్ద కాసులది అనమాట. ఇదైతే తిరుపతి పైన తీసుకున్నాను, కొండపైన. నేను లక్ష్మీదేవి అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి రోజు డైలీ ఉంచేస్తాను, అయినా పాడవలేదు. నేనైతే ఫస్ట్ ఒకటి తీసుకొని చూశాను అనమాట. పాడవలేదనేసి మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకో 3 తీసుకున్నాను అనమాట. ఇంకో 4 తీసుకున్నాను, 4 తీసుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మోదకొండ అమ్మవారికి ఒకటి వేసాను అనమాట. ఇవన్నీ నా దగ్గరే ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడండి, చిన్న కాసులువి. ఇవి నేను వాడలేదన్నమాట, పాపకని అప్పుడప్పుడు వేద్దామని ఉంచాను అనమాట. చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇవి బంగారంలో తీసుకోవాలంటే ఇప్పట్లో చాలా ఎక్కువ ఉండాలి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు ఎవరైనా తిరుపతి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర అయితే ఇవి ఉన్నాయి. లాస్ట్ షాప్లోని గాజులు అవి అమ్ముతారు కదా, ఇయర్ రింగ్స్ గాజులు అవన్నీ అమ్ముతారు కదా, అక్కడ ఉన్నాయి. డెకరేషన్గా వాడుకోవడానికి ఉపయోగపడతాయి. ఎవరికైనా నచ్చకపోవచ్చు ఇది ఐరన్ అది ఇది అనుకొని, కానీ నాకు లక్ష్మీదేవి అమ్మవారి రూపు ఉంది కదా పైన, నాకు అది చాలు. అందుకనే నేను తీసుకున్నాను. చూడండి, చాలా బాగున్నాయి కదా. ఎవరికైనా గిఫ్ట్లుగా ఇవ్వడానికి కూడా బాగుంటుంది, చాలా బాగుంటాయి. తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఇస్తారు కదా గిఫ్ట్లు, అలా అయినా చాలా బాగుంటాయి. ఈ చిన్న కాసుల పేరు అయితే 150 రూపీస్ తీసుకున్నారు. కానీ చాలా బాగుంది, చిన్న చిన్నగా వచ్చాయి కదా. మా పాపకైతే నేను చాలాసార్లు వేశాను, నేను వేసుకొని చూశాను. నాకు హెవీగా ఉన్నవి ఏవి నప్పవన్నమాట, అందువల్ల బాగాలేదని వేసుకోలేదు. చూడండి, దగ్గర నుండి చూపిస్తున్నాను. చూడండి, అమ్మవారి రూపు. ఈ పెద్ద కాసుల మాల అయితే లెక్క పెట్టాను నేను, 108 ఉన్నాయి. ఇదైతే నేను లెక్క పెట్టలేదు, ఇంకా ఇవి ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను. ఇది చాలా పొడుగు కూడా ఉంది దీని మీద. చిన్నవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా. చూడండి, ఇవి అయితే చాలా బాగున్నాయి. తిరుపతి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేయాలన్న ఆలోచన వచ్చింది. దేవుడి గదులు అయితే చాలా బాగుంటాయి. అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి వేస్తే చాలా నిండుగా అనిపిస్తుంది. నేనైతే డైలీ వేసి ఉంచేస్తాను. అయినా పెద్దగా కలర్ ఏమీ షేడ్ అవ్వలేదు అసలు. ఇక్కడ చిన్నది 1 ఇయర్ అయ్యింది, చిన్నది తడేదో ఉండిపోయినట్టుంది, అందువల్ల చిన్నది పాడయ్యింది. పాడైనా తీసేయచ్చు కదా, 100 రూపీస్ 150 రూపీస్. పాడైపోయినా పెద్ద ఏం అనిపించదు కదా.
నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ మా పాప వేసుకున్నప్పుడు అయితే అందరూ బంగారం అనుకున్నారు. అంత బాగున్నదన్నమాట. తనకి ఏదైనా నప్పేస్తుంది. లూజ్గా ఉన్న డ్రెస్సులైనా టైట్గా ఉన్న డ్రెస్సులైనా ఏవైనా నప్పేస్తాయి. అందరికీ అలా నప్పవు. లక్ష్మీదేవి కాసుల పేరు వేసుకోవాలనుకున్న వాళ్ళు, గోల్డ్లో కొనలేము అనుకున్న వాళ్ళు, కొనలేం కదా అందరమే. అలాంటి వాళ్ళు ఇలా వేసుకొని సరదా తీర్చుకోవచ్చు. తక్కువ రేట్లో అయిపోతుంది. ఒక 5 పీసెస్ తీసుకున్నా పాడైపోయినప్పుడల్లా మార్చేయచ్చు. 500లో అయిపోతుంది. అయినా ఇది పాడవలేదు అసలు. 1 ఇయర్ నుంచి నేనైతే ఫొటోస్కే ఉంచాను, అయినా పాడవలేదు అస్సలు. ఈ పెద్ద కాసుల మాల అయితే నేను తిరుపతి పైన తీసుకున్నాను. ఈ 2 గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర తీసుకున్నాను. ఇవైతే 150 రూపీస్ తీసుకున్నారు. ఇవైతే 100 రూపీస్ తీసుకున్నారు. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు ఎవరైనా తిరుపతి వెళ్తే, తిరుపతి కాకపోయినా ఎక్కడికి వెళ్ళినా పుణ్యక్షేత్రాల దగ్గర ఎక్కడైనా ట్రై చేయండి, బాగుంటాయి. చూడండి, కైలాస్ గౌరి నోముకైతే వెళ్ళొచ్చాను. నేను అయితే వేసుకొని చూపిస్తున్నాను. ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మా పాపకు వేసినవి, దేవుడికి వేసినవి అన్నీ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను, చూడండి. ఈ వీడియో అయితే ఎవరో ఒకరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.